పర్సన్ మా అక్క ఆనం అరుణమ్మ గారిని అభినందిస్తూ ఉన్నా. ఎందుకంటే ఇది అంగన్వాడీ బిల్డింగ్ ఈ గ్రామంలో ఇంత సుందరంగా ఇంత అందంగా ప్రజలకు మేలు చేసే రీతిలో వచ్చిందంటే దానికి ప్రధాన కారణం ఆనం అరుణమ్మ గారు. ఉద్యమాల్లో రాటుదేలిన వాళ్లు రాజకీయాలు చేస్తే ఎలా ఉంటాయో నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక ఉదాహరణ. తన క్రియాశీలక రాజకీయ ప్రారంభ దశలో గడప గడపకు మీ బిడ్డ అంటూ రాజకీయ నినాదాన్ని తీసుకెళ్లి ప్రతి గడప తొక్కి ప్రతి తలుపు తట్టి ప్రజలకు చేరువై ఎన్నికల్లో మొదటి విజయాన్ని దక్కించుకున్నారు. అంతటితో వదలకుండా అదే కార్యక్రమాన్ని ఏదో ఒక రూపంలో నిత్యం ఒక ఉద్యమంలా చేస్తూ ఉంటాడు. ప్రజల్లోనే మమేకమవుతూ ఉంటాడు. ఇలా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే కాకముందే ఒక చరిత్ర సృష్టించారు. ఆ చరిత్ర ఆ తర్వాత చాలా మంది ఎమ్మెల్యేలకు మార్గదర్శనమైంది. ఆ తర్వాత కార్యకర్తలు ప్రజలతో నేరుగా సంబంధాల ద్వారా రాజకీయాల్లో మరో కొత్త విధానానికి బీజం వేశారు. తనకు ప్రజలకు మధ్యవర్తుల ప్రమేయాన్ని తగ్గించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాల్లో శత్రువు అన్న మాట వినపడకూడదని చెప్పేవారు. ఎన్నికల తర్వాత అందరూ మిత్రులేనని, అందరినీ కలుపుకపోతేనే అభివృద్ధి సాధ్యమని కార్యకర్తలకు ఉద్బోధించారు. కక్షలైనా కార్పణ్యాలైనా రాజకీయాలైనా ఎన్నికల వరకే పరిమితమంటూ కొత్త నినాదాన్ని తీసుకుని పోతూ రాజకీయాల్లో కొత్త శకాన్ని, ఒక కొత్త విధానాన్ని ఆవిష్కరించారు. అదే ఇప్పుడు నెల్లూరు నియోజకవర్గంలో ఒక విధానమైంది. దీనికి నిదర్శనమే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని చింతారెడ్డిపాలెం గ్రామంలో అంగన్వాడీ ప్రారంభోత్సవానికి ఆయన రూపొందించిన కార్యక్రమం. అంగన్వాడీ భవనం ప్రారంభోత్సవం ముఖ్య అతిథిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మను ఆహ్వానించారు. తానే స్వయంగా ఫోన్ చేసి మరీ ఆమెను ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా, ముఖ్య అతిథిగా పాల్గొనవలసిందిగా, అంగన్వాడీని కూడా తనే ప్రారంభించాల్సిందిగా కూడా కోరారు. ఆనం అరుణమ్మ భర్త ఆనం విజయ్ కుమార్ రెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రస్తుతం రాజకీయ భద్రశత్రువు. తీవ్రమైన పరుష పదజాలంతో ఆనం ఎమ్మెల్యేపై విరుచుకపడుతూ ఉంటారు. తనతో విభేదించి వైసీపీతో చేతులు కలిపిన ఒకప్పటి తన సొంత మనిషి నెల్లూరు నగర మేయర్ పొట్లూరు శ్రవంతిని కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఆమెకు కార్యక్రమంలో ప్రోటోకాల్ ప్రకారం పెద్దపీట వేయాల్సిందిగా అధికారులు కోరి ఆ మేరకు శిలాఫలకంపైన పేలు కూడా చెక్కించారు. ప్రారంభోత్సవాల్లో శంకుస్థాపనల్లో ప్రోటోకాల్ పద్ధతి గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలన నుంచి దాదాపుగా లేదనే చెప్పాలి. ప్రజలతో సంబంధం లేని ఇన్ఛార్జీల పేర్లను ప్రోటోకాల్లో చేర్చి వారి చేత ప్రారంభోత్సవాలు చేయించడం జరిగేది. గతంలో శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యేగా వైసీపీకి దూరం జరిగిన తర్వాత ఆయన్ను ఒక్క కార్యక్రమానికి కూడా పిలవలేదు. అప్పటి ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి దగ్గర ఉద్యోగిగా ఉండే రంగారెడ్డి కూడా నగరంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసేవారు. ఎమ్మెల్యేలను పక్కన పెట్టేసి ఇన్ఛార్జీలే ఎమ్మెల్యేలుగా, వారి దగ్గర ఉద్యోగులే సూపర్ ఎమ్మెల్యేలుగా చలామణైన చేదు అనుభవాలు మరిచిపోకముందే ప్రస్తుతం పదవుల్లో ఉన్న అదే వైసీపీ నేతలను పిలిచి కార్యక్రమాల్లో పెద్దపీట వేయడం గొప్పతనమే. ఇది పరిణితి చెందిన ప్రజాస్వామ్య సంప్రదాయం. రాజకీయాలకు, సంప్రదాయాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు మధ్య ఒక స్పష్టమైన విధానముంది. అదేంటో తెలియజెప్పాల్సిన పద్ధతి ఇలాగే ఉంటే రాజకీయాలను, అభివృద్ధి కార్యక్రమాలను పాలు నీళ్ళలా వేరు చేసి చూడొచ్చు. అందుకే ఇది వారి కష్టంతో వచ్చినటువంటి బిల్డింగ్ కాబట్టి వారి చేతే ప్రారంభించాలని నేను అక్కకు ఫోన్ చేసి మీరు వచ్చి మీ చేతితో చేస్తే బాగుంటుంది అక్క అంటే వారు కూడా మంచి మనసుతో అంగీకరించి రావడం జరిగింది. వచ్చిన దానికి వారికి కూడా ధన్యవాదాలు. నా ఉద్దేశం ఒకటే, రాజకీయాల్లో భేదాలు, విభేదాలు, జెండాలు, అజెండాలు ఎన్నికల వేళ మాత్రమే. ఎన్నికలు లేనప్పుడు అభివృద్ధి కార్యక్రమాల్లో అధికారం, ప్రతిపక్షం, వివిధ రాజకీయ పక్షాలు అందరం ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా అభివృద్ధి కార్యక్రమాల సాధనలో ముందుకు సాగాల. ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాల విషయంలో రాజకీయ వాదాలు ఉండకూడదు అన్న ఉద్దేశంతోనే ఆలోచన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అరుణమ్మ గారు మరో కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క గ్రామానికి కమ్యూనిటీ హాల్, ఇప్పటికే గతంలో ఇక్కడ లోక్సభ సభ్యులుగా ఉన్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఏదైతే 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు, కానీ గ్రామస్తులు అది సరిపోదు, మరో 40 లక్షల రూపాయలు కావాలని అడిగారు. ఆ యొక్క నిధులు వచ్చిన వెంటనే వీలైనంత త్వరలోనే దానికి కూడా ఏర్పాటు చేస్తానని చెప్పని మాట ఇస్తూ
అది కూడా జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ అరుణమ్మ గారి కోరిక. అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించి మీ అందరి దయ వల్ల, దేవుడి దయ వల్ల మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఈ యొక్క 15 నెలల కాలంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలో ఏదైతే ఈ యొక్క గ్రామంలో డివిజన్ మొత్తం కాదు, ఒక్క చింతారెడ్డిపాలెం గ్రామంలోనే 1,01,00,000 రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తి చేసుకోవడం జరిగింది. మరో 19 లక్షల అభివృద్ధి పనులు ప్రాసెస్లో ఉన్నాయి. ఇది కాకుండా మరో 40 లక్షల రూపాయల నిధులు కూడా అవసరం అని చెప్పని గ్రామస్తులు కూడా అడిగి ఉన్నారు. దాన్ని కూడా ఒక 3 నెలల లోపు ఆ 40 లక్షల రూపాయలు కూడా చిన్న చిన్న రోడ్లు, చిన్న చిన్న కాలువలు వాటికి కూడా శాంక్షన్ చేసి ఇస్తానని, ఇంకా కూడా జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్గా అరుణమ్మ గారే కాకుండా ఈ యొక్క గ్రామవాసిగా అరుణమ్మ గారికి కూడా అన్ని విషయాలు కూడా తెలుసు. అక్కని కూడా అడగడం జరిగింది. ఎక్కడైనా సరే ఈ గ్రామానికి సంబంధించి కానీ, ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి కానీ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో మీకు ఎక్కడ ఏ సూచనలు చేసినా ఆ సూచనలని పూర్తి స్థాయిలో పరిగణలో తీసుకుంటారని చెప్పిన మాట